గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, లేకపోతే కార్యకర్తలు గాని ఎవరైనా సరే వణికిపోతూ ఉండేవాళ్ళనమాట. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్తే శిలా శాసనం. ఇహ దాన్ని అవును. ఫాలో అవ్వాల్సిందే. ఇంక జగన్మోహన్ రెడ్డి నచ్చలేదంటే బయటికెళ్ళిపోవాల్సిందే. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఆడిస్తున్నట్టున్నారు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంది మీద యాక్షన్ తీసుకున్నారు. కొంతమంది పాపం పార్టీకి రాజీనామాలు చేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటోళ్ళు సైలెంట్‌గా పక్కెళ్ళిపోయారు. ఏం కూడా కామెంట్ చేయలేక. కానీ హ్మ్. మోపిదేవి వెంకటరమణ మీద యాక్షన్ తీసుకుంటారని తెలియగానే తిరుగుబాటులా హ్మ్. చేస్తున్నాడనమాట. ఎక్కడికక్కడ వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించటం, తర్వాత తిరుపతెళ్తా అనటం, ఆ తిరుపతిలోనేమో ప్రెస్ మీట్ పెట్టకుండా, ఏది పెట్టకుండా ఆపిచ్చారు. అలాగే ఏదో హ్మ్. అపాయింట్‌మెంట్ ఇస్తా అన్నారు. అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కాకపోతేనంటే మోపిదేవి వెంకటరమణ మీద ఇప్పుడున్న రిపోర్ట్స్ అన్నిటిని పక్కన పెట్టేసి, మళ్ళా కొత్తగా సర్వే చేయించండి, మళ్ళా కొత్తగా అనాలిసిస్ చేయించండి ఆయన మీద. సో, ఆయన మీద స్పెసిఫిక్‌గా ఫీడ్‌బ్యాక్ తెచ్చుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా పురమాయించారంట. సో, మోపిదేవి వెంకటరమణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంత భయపడుతున్నారంటే, రేపొద్దున ఇదే భయం మిగతా వాళ్ళందరూ గూడా పెడతారు గదా! నిన్నటిదాకా నియంతలా బతికిన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్‌కొచ్చేసరికి ఏంటి సార్ మరి అలా పిల్లిలా తయారైపోతున్నారు? హ్మ్. మిగతా అందరూ పెట్టటం అనేది కొంచెం కష్టమైన మ్యాటర్ అండి. హుహు. ఎందుకంటే, మోపిదేవి వెంకటరమణ వేరు, మిగతా అందరూ వేరు. ఎలా అంటారు? ఇప్పుడు మీరొకసారి చూసుకున్నారంటే, ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కో అక్యూజ్డ్. జైల్‌లో ఉన్నారు. అవును. హ్మ్. జైల్‌లో ఉండొచ్చిన వ్యక్తి. ఆయన్ని ఇంకా ఇప్పుడు మో వై ఈ వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి మీరొకసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఎమ్మెల్సీ, మినిస్టరు. హుహు. ఆ తరువాత దానికి రాజీనామా చేయించి దాన్ని రాజ్యసభకు ఇచ్చి గూడా పంపించారు. ఆ! హ్మ్. ఇచ్చి పంపించింది ఎందుకు పంపించాల్సొచ్చింది చెప్పండి? వాళ్ళందరిని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది గాబట్టి. విజయసాయి లేదంటే రెడ్డిని, మోపిదేవిని ఏమైనా వదులుకోలేరంటారు. జరగొచ్చు. ఆ! విజయసాయి రెడ్డిని ఒకడిని, మోపిదేవి వెంకటరమణ ఒకడిని వాళ్ళు వదులుకోలేరు. శ్రీలక్ష్మి లాంటి అధికారుల్ని వాళ్ళందరూ వదులుకోలేరు. ఎందుకంటే వాళ్ళతోటి చాలా అవసరాలుంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులేమి ఇంకా తేలిపోలేదవి. అవి ఎక్కడున్నవి అక్కడున్నాయి తప్ప అవి ముందుకి, ఎనక్కి ఎటు వెళ్ళినయి కాదు. ఎటో ఒకటి తేలిపోయుంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరిని కూడా ఏదో ఒకటి దారి చేసేసుండేవాడు. కానీ ఏం తేల్లేదు. ఎప్పుడన్నా సరే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. విజయసాయి రెడ్డో, ఈ మోపిదేవి వెంకటరమణో ఎవరన్నా సరే ఒకళ్ళు దస్తగిరి మారినట్టుగా అప్రూవర్ అని ఒక మాట అన్నారనుకో, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి చెప్పండి? ఓసారి ఆల్రెడీ ఇప్పటికి సీబీఐ గాని, ఈడీ గాని సంపాదించిన ఆధారాలు గాని, లేకపోతే గుర్తించిన ఆస్తులు గాని, క్విడ్ ప్రోకో అనే ఒక ప్రాసెస్ గాని, ఆ ప్రాసెస్‌కి కావాల్సిన మనీ లాండరింగ్‌కి కావాల్సిన ఆధారాలు గాని ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా ఒక అప్రూవర్ గూడా ఉంటే ఏంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది? అందుకని మోపిదేవి వెంకటరమణ ఒక ఎత్తయితే, మిగతా అందరూ ఈ ఎత్తు గూడా గాదు. ఇందులో సగం ఎత్తు గూడా గాదు. హ్మ్. మిగతా వాళ్ళందరూ పోతే పోండి అనే పరిస్థితిలోనే ఉన్నారు. కానీ మోపిదేవి వెంకటరమణ అలా లేడు. అందుకనే ఆయన మీద తిరిగి ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికొచ్చింది. ఎవరైనా సరే తనకి రాజ్యసభ సీటు, తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు కోరుకుంటారండి? కోరుకుంటే ఏ పార్టీలోనైనా ఇస్తారా? కానీ మోపిదేవి వెంకటరమణ కోరుకుంటున్నాడు. కోరుకుంటున్నా గూడా జగన్మోహన్ రెడ్డి అడ్డు చెప్పలేకపోతున్నాడు. మళ్ళీ తిరిగి రీసర్వే జేస్తే ఏం తేలుతుంది? వాళ్ళక్కడ గెలవరని తేలితే మాత్రం ఏమన్నా ఊరుకుంటారా? గెలవరని తెలిసినా గూడా వాళ్ళకే ఇయ్యాల్సొస్తుంది. లేదు ఎలాగోలా గెలిపించటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం జేయాల్సొస్తుంది. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ చేతిలో అలాంటి ఇది ఉంది. ఆయన ఈయన కోసమే మరి జైలు గూడా అనుభవించొచ్చాడు. మరి ఆ మాత్రం చెయ్యొద్దా? చేయాల్సిన అవసరం ఉంది. శ్రీలక్ష్మికి ఎందుకు జేశారు? విజయసాయి రెడ్డికి ఎందుకు జేశారు? మిగతా అధికారులందరికీ తీసుకొచ్చి ఎందుకు బెట్టుకున్నారు? అట్లానే మోపిదేవి వెంకటరమణ గూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించిన మోపిదేవి ఒక చిన్న ఝలక్ ఇచ్చాడు. ఆయనేం రాజీనామా జేయలా. ఆయన బానే మెదలకుండానే గూర్చొనున్నాడు. మిగతా కింద ఆయన తాలూకు వర్గం మొత్తం ఒక 200 మంది పార్టీకి రాజీనామా జేసేశారు. ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే వాళ్ళందరూ ఏమన్నా స్వయంగా మోపిదేవికి ఇయ్యకపోతే మేము జేస్తామని హత్య జేసినోళ్ళు అనుకుంటున్నారా ఏంటి? మోపిదేవి చేయమంటే జేసినోళ్ళు. అలా గాదా? వేరే ఏమన్నా ఉండుంటదా? ఏముండదు గదా అక్కడ. అంటే తన అభిమతం ఏంటి? ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్పటానికి మోపిదేవి ఆ పని జేశాడు. ఆ మంత్రం ఫలించింది. అందుకనే ఇప్పుడు రీసర్వే అంటున్నారు. రీసర్వేలో గ్యారంటీగా మళ్ళీ టికెట్ మారిపోద్ది. వచ్చిన ఫస్ట్ లిస్ట్ 11 ఫస్ట్ లిస్ట్ ఉందే, అందులో గణేష్ రేపల్లె
మారిపోయే అవకాశాలు 99% ఉన్నాయి. మళ్ళీ తిరిగి మోపిదేవి కుటుంబానికి ఆ ఎమ్మెల్యే టికెట్ కూడా వస్తుంది. అది మాత్రం కన్ఫర్మ్. మరి అలాంటి ఈ మోపిదేవిని ముందుగానే జాగ్రత్తగా అట్టిపెట్టుకోవాల్సిన అవసరం లేదా? అనంటే ఒక చిన్న పొరపాటు జరిగింది. పొరపాటనేది ఎవరికైనా సహజం గదా! అందుకని ఆ పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు మళ్ళీ మోపిదేవి కల్పించాడు. ఇప్పుడు ఆళ్ళు సరిదిద్దుకొని, అబ్బా! మోపిదేవి కంటే ఇక్కడ ఈ రేపల్లెలో ఇంకెవరు లేరు అని తిరిగి మళ్ళీ వాళ్ళకిస్తారు. చూస్తా ఉండండి. ఓకే. ఇది మోపిదేవి గారికున్న స్పెషల్ అడ్వాంటేజ్ అంటారు. మోపిదేవి గారికి గాని, విజయసాయి రెడ్డి గాని. మిగతా వాళ్ళకి ఎవరికీ ఆళ్ళ ఇంత అవకాశం ఇవ్వట్లేదు. రామకృష్ణారెడ్డి అయితే రాజీనామా చేసి ఎళ్ళిపోవాలండి. హ్మ్. అంబటి రాంబాబు అయితే నిన్ను సత్తెనపల్లేమో నిన్ను వేరే చోటకి మారుస్తున్నామంటే ఆయన సంతనూతలపాడు అన్నారనుకోండి ఆడికెళ్ళిపోవాల్సిందే. ఆయన ఇక చెప్పారు. ఎవరైనా సరే అంతే. విడదల రజని చిలకలూరిపేట కాదు గుంటూరు ఎళ్ళంటే వెళ్ళిపోవాల్సిందే. ఆయన చెప్పాడు కదా మిగతా సార్. ఎవ్వరికీ లేని అడ్వాంటేజ్ మోపిదేవికి ఒక్కడికే ఉంది మరి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళమంటే అక్కడ పోటీ చేస్తాను. మిగతా వాళ్ళలాగా నేనే విక్టింగ్ కార్డ్ ప్లే చేయనని చెప్పి అంబటి రాంబాబు గారు చాలా స్పెషల్‌గా చెప్పారు గూడా. చెబుతాడులెండి కానీ ఆయనకేముంది. ఏమని ఈరోజు చెబుతాడు. చంద్రబాబు గారు కూడా ఒక కామెంట్ పాస్ చేశారు సార్. ఇప్పుడు మీరన్నారు ఒకవేళ ఇక్కడ కాకపోతే అక్కడికి పంపిస్తారని జెప్పి. ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ ఎలా చెల్లుతది? ఇక్కడ అవును. చెల్లితే అక్కడ గూడా చెల్లదు గదా! సో ఇదేం అంటే స్ట్రాటజీ? చంద్రబాబు గారు మంచి మాట చెప్పారు. ఎవరికైనా అధికారులకి ట్రాన్స్‌ఫర్‌లుంటాయి. హ్మ్. ఉద్యోగస్తులకి ట్రాన్స్‌ఫర్‌లుంటాయి. ఇదేందో కర్మ ఇక్కడ ఎమ్మెల్యేలకి, మంత్రులకి ట్రాన్స్‌ఫర్‌లిచ్చారని ఆయన బాగా ఒక మంచి చమక్ ఒకటి వదిలారు. హ్మ్. అలా కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలంగాణను, కర్ణాటకకు ట్రాన్స్‌ఫర్ చేస్తే బావుంటదని జెప్పి ఆంధ్ర ప్రజలనుకుంటున్నారు సార్. ఆ! అవును. నిజమే. ఎక్కడో ఒకటి ట్రాన్స్‌ఫర్ అయిపోతే వేరే వాళ్ళెవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళు మాత్రం ఎంత ఆహ్, ఈ ఇప్పుడున్న స్టైలు మనం ఈ 4.5 సంవత్సరాలుగా చూసిన ఒక స్టైల్ ఉంది చూసారా? ఇది హ్మ్. దేశంలో ఏ మూలన ఉండదు. ఎంత యూపీ, బీహార్ లాంటి దాంట్లో గూడా ఈ స్టైల్ లేదు. వాళ్ళు బ్లంట్‌గా ఏదన్నా చేయదలుచుకుంటే చేసి అవతల పడేస్తారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు గూడా ఎలాంటి మనుషులే ఉంటారు గాబట్టి. కానీ ఇక్కడేంటి మనం పూర్తి ప్రజాస్వామ్యం. ఒకళ్ళు ఇక్కడ ఎదురు పక్షం వాళ్ళని మనం వాళ్ళ గురించి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తాం. వాళ్ళ మీద విమర్శ చేస్తాం కానీ, వాళ్ళ మీద దాడి చెయ్యం. అలాంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. ఎంతమంది ముఖ్యమంత్రులొచ్చినా విపక్షాల మీద దాడనేది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఈ దాడి అని ఒకటి మొదలైంది. ఇప్పుడు ఆ దాడి తాలూకు పర్యవసానాలు మొత్తం ఈయన మీద ఏదన్నా చూపిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎట్నో కొట్ట ఈయన్ని ఏదో ఒక జైలుకి ట్రాన్స్‌ఫర్ చేయండిరా బాబు అనేటట్టుంది పరిస్థితి. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ. డెఫినెట్‌గా ఏంటంటే, జనాలందరూ గూడా అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మార్చే టైమొచ్చింది. సో, ఆయన ఎమ్మెల్యేలు మార్చడం కాదు, ప్రజలు ఆయన మార్చుదాం అని డిసైడ్ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే, ఎవరికైనా సరే ఒక ఇగో ఉంటది కదా సార్. నేనెప్పుడు తప్పు చేయను, మిగతా వాళ్ళే తప్పు చేస్తారనే ఇగో ఉంటది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా అదే ఇగోలో ఉన్నారు. అది ఇగో కాదు బాబు నువ్వు మారాలి అని చెప్పి జనాలు రేపు ఎలక్షన్‌లో చెప్తారేమో చూద్దాం. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.